మనం అనుకుంటాం పిల్లలండి వాళ్ళకి ఏం తెలుసు, నీ ఫోన్ పాస్వర్డ్ తెలుసు, సోషల్ మీడియా ఓపెన్ చేయడం తెలుసు, నీకు రివర్స్ మాట్లాడడం తెలుసు కదా, నువ్వు చెప్పింది కాక వాడికి నచ్చింది చేయడం తెలుసు, నిన్ను బురిడి కొట్టించి బయట తిరగడం వాడికి చాలా తెలుసు. మా మందిరాల్లో పాకే పిల్లోడికి కూడా నేర్పించడం అలవాటు చేస్తున్నాం. వాడు కూడా సైలెన్స్ గా కూర్చొని వాక్యం వింటాడు, మొత్తం అయిపోయే వరకు కూర్చుంటాడు సైలెన్స్ గా. మనకు విసుకొచ్చినప్పుడు పిల్లల్ని కొడతాం, దేవుని భయం నేర్పడానికి అసలు వారిని ఒక దెబ్బ కూడా వేయం, అంత నిర్లక్ష్యం మనకి. ఇంట్లో టీవీలో వాక్యం వచ్చేటప్పుడు, మీరు ఫోన్లో వాక్యం వినేటప్పుడు, మాట్లాడుకుంటూ ముచ్చట్లాడుకుంటూ వింటారు కదా, మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకున్నారన్నమాట. ఆహా, వాక్యం వచ్చేటప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూ తిరిగొచ్చు అన్నమాట. యథా రాజా తథా ప్రజ, యథా తల్లిదండ్రులు తథా పిల్లలు అయిపోతారు. అలా అవ్వకూడదు. పిల్లలు స్కూల్ నుండి వచ్చే సమయానికి టీవీ పెట్టుకుని కూర్చుంటారు తల్లిదండ్రులు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయం చూసుకొని మోకరించాలి వ్యూహంగా. అదే టైంలో మీ ప్రార్థన టైం పెట్టుకోవాలి. నటించు ప్రార్థన కాదు, నిజంగానే చేయమంటున్నాను నేను. కొందరికి అలా అర్థమైద్దేమోనని మళ్ళీ చెప్తున్నాను. ప్రపంచం చాలా విపరీతమైన స్వభావంతో నింపబడింది. చెప్పేవాడి ఉద్దేశం ఒకటైతే వినేవాడు దాన్ని 10 రకాలుగా ఆలోచిస్తున్నాడు కదా.